మహాభారతంలో శ్రీకృష్ణుడికి మించిన ఆకర్షణీయమైన పాత్ర ఉండదు. మహాభారతం చదివిన వారికి అలాంటి కృష్ణుడి పాత్రపై కూడా ఎన్నో సందేహాలు ఉంటాయి. కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు? ద్రౌపది పిలిస్తే గాని కృష్ణుడు రాకూడదా? ధర్మరాజును జోదానికి వెళ్లకుండా కృష్ణుడు ఆపి ఉండొచ్చు కదా? సుయోధనుడు శకునితో ఆడించినట్టు ధర్మరాజు కృష్ణుడితో ఆడించి ఉండొచ్చు కదా? ఆపదల్లో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేడా? ఇవన్నీ ఎందుకు జరగలేదు? ఇలాంటి ప్రశ్నలెన్నో సహజంగా వస్తాయి. వీటికి సమాధానం కూడా శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన ఉద్ధవుడికి చెప్పాడు. మహాభారతం చివరిలో ఉద్ధవుడు శ్రీకృష్ణుని ఈ విధంగా అడిగాడు, నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడు కదా, ధర్మరాజు జోదం ఆడకుండా ఆపొచ్చు, లేదా ధర్మరాజు తరపున నువ్వు ఆడి ఉండొచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా అంటాడు, ఉద్ధవా గుర్తుపెట్టుకో, ఎప్పుడూ వివేకం ఉన్నవాడిదే గెలుపు. సుయోధనుడు వివేకవంతుడు, తనక ఆట రాదు కనుక శకునితో ఆడించాడు. ధర్మరాజుకు ఆ వివేకం లేదు. ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటే వేరేలా ఉండేది, కానీ అతడు అలా చేయలేదు. నేను అతడు పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూస్తున్నాను. అతను పిలవలేదు సరికదా, నేను అటువైపు రాకూడదని ప్రార్థించాడు. అతని ప్రార్థన మన్నించి నేను అటువైపు వెళ్ళలేదు అని చెబుతాడు. ద్రౌపది కూడా చివరి నిమిషం వరకు